భక్తి అనే ఆ శక్తి కావచ్చు, దేవుణ్ణి ఎంతగా హత్తుకొని వారు ప్రయాణం చేశారో ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఆ ఇది ఉయ్యూరు గ్రామం. ఉయ్యూరు గ్రామంలో ఈయన స్వగ్రామం అయి ఉండవచ్చు. ఇక్కడే ఆయనని భూస్థాపన చేశారు. నేను ఇక్కడ ఆయన కాళ్ళ దగ్గర ఉండి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను చాలా వయసులో తక్కువ వాడిని. ఆయన చేసిన ఆ పరిచర్యలో కూడా ఒక డ్రాప్ అంతా కూడా నేను చేసి ఉండలేదు. ఎందుకంటే వారు ప్రభువుని హత్తుకున్నారు. నేను ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చి సమాధి దగ్గర ఉండి చూపిస్తున్నానంటే, కొద్దిగన్నా వారు చేసిన ఆ పనిలో కొంచెమన్నా నా మీదకి ఆయన తైలం పంపిస్తాడు అనే ఒక ఆశ, ఆకాంక్ష. ప్రభువు వారు మరి దేవుని దగ్గరికి ఆయన సేవకుడు వెళ్ళాడు. తన కుటుంబస్తులకి సమాధానము, శాంతి, ప్రశాంతత ఉన్నవారికి మరి వారి అక్కరలు, అవసరాలు మరి ప్రభువు వారే నెరవేర్చునుగాక. సంఘానికి కావలసిన అక్కరలు, వనరులు సమకూడి అయ్యగారు దైవ సేవకుడు స్థాపించిన ఆ సంఘము తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల వ్యాపించునుగాక. ఆ సంఘము విస్తరణ కోసము మరి ఎంత కష్టపడ్డాడో, ఎన్ని కన్నీళ్లు గార్చాడో ఎన్నో మనము చూస్తాము. అయ్యగారిని ఆ వేదికల మీద, ఆ కోటాల మీద, బహిరంగ సభల్లో ఆయన తనకు దేవుడిచ్చిన తలంతులు చక్కగా వాడుకొని ఆశ్రయము నీవే, ఆధారము నీవే అని చక్కనైన మాట మన బతుకు దినము ఉన్నంత వరకు ఆ పాట సరిపోతుంది. ఆ పాటలో మనకి ఎన్నో సందేహాలు, ఎన్నో ఆయన చెప్పదలుచుకున్న మాటలన్నీ కూడా మనకి ఆ పాటలోనే మెన్షన్ చేశాడు. నా విశ్వాసం సువర్ణమై అగ్ని పరీక్ష నిలిచినదయ్యి అని ఆ పాటలో ఎన్నో మన జీవితానికి సరిపడిన నిశేసి గనినిది ఆయన అనుగ్రహించి ప్రభువు వారు అంతగా ఆయనను వాడుకున్నాడు. ఆ ప్రభువు వారు దయగలిగిన వాడు మనల్ని కూడా వాడుకున్నాడు గాక. ఆయన రాజ్యము కోసము మనము కూడా మనంతో కృషి చేయడానికి ఆ ప్రభువు వారే మనకు సహాయం చేయను గాక. ఆ అయ్యగారు వదిలిపెట్టిపోయిన ఇడిసిన ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన స్వార్థంలో తీసుకొని ఆ సంఘమును ఆయనే కాయును గాక. ఎందరైతే నమ్మకంగా ఉంచారో కాసి కాపాడును గాక. పరిశుద్ధాత్మ కార్యం జరిగించును గాక. ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి మరి మా నిమిత్తం కూడా ప్రార్థించండి. మేము కూడా ముందుకు పోయినట్లుగా సహాయం చేయండి. ప్రార్థన చేస్తారని అనేక రకాలుగా గురులు మా కోసము ఒడ్డూస్తూ ఉన్నారు. మత ఉన్మాదులు మమ్మల్ని టార్గెట్ చేసి ఉన్నారు కనుక మా నిమిత్తం ప్రార్థించండి. వారు నోళ్ళకి మేము చిక్కుకున్నట్లుగా పౌలు బోతులు చెప్పినట్లుగా పౌలు మా నిమిత్తం ప్రార్థించమన్నాడు సంఘాన్ని. మేము కోరుతున్నాము, మా కొరకు ప్రార్థించండి. ఇలాగా దైవజనుల దగ్గరికి వెళ్ళటం, ఎక్కడైతే మంచిగా వాడబడ్డారో, ఎంత మంచిగా దేవుని కోసం ఫలించాడో ఆ ఫలించిన దైవజనుల్ని మేము వాళ్ళు చెప్పిన మాట తీసుకుంటాము. ఆ మాటల్లో మాకు కావలసిన పాఠాలు ఏమైనా ఉన్నాయో ఎత్తుక్కుంటాము. ఇది మా ఆత్మీయ నాయకుడు, మా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట కనుక ఎరిసి మా నిమిత్తం ప్రార్థించండి. మీ కుటుంబాలకి శాంతి, సమాధానము అనుగ్రహించబడును గాక. ఆమేన్.